రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకువస్తే అందులో 7 వైద్య కళాశాలలను నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని వైసీపీ పేర్కొంది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ పార్టీ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్వతీపురం నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సేకరించిన సంతకాలను పార్టీ నేతలకు అందజేశారు. అనంతరం పార్టీ నేత అలజంగి జోగారావు మీడియాతో మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టామని అన్నారు. పార్వతీపురం నియోజకవర్గం గత 50 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశామని తెలిపారు. 64,000 మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. పాలు చేసేటట్టుగా ప్రజల్ని అనారోగ్య పాలు చేసేట్టుగా ఆలోచన చేస్తున్నావు తప్ప ఈ రోజు మీ కార్యకర్తలకో లేదా మీ దెబ్బేదారులకో ఏదో ఇవ్వాలంటే ఇంకో కార్యక్రమం చేయగానే ఈ వైద్య విద్యని పేద వర్గాలకు దూరం చేయొద్దని చెప్పేసి మీ పార్వతీపురం నియోజకవర్గ ప్రధానిక తరపున ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ శ్రేణి తరపున కూడా ఈ పార్టీకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఒక మాట హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు మీ ఆటలు మరి సాగవు. ఖచ్చితంగా రేపు 17వ తేదీ తర్వాత మళ్ళా అవసరమైతే వీధి పోరాటం చేసైనా సరే, ప్రజా ఉద్యమం మళ్ళా ఉధృతం చేసైనా సరే, ప్రతి గడపకి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ఉద్యమాన్ని తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు తెలియజెప్పే బాధ్యత మీరు తీసుకుంటామని ప్రతి వైఎస్ఆర్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం మేము ఒక్క మాటగా చెప్తున్నాం. జై జగన్. పాలు చేసేటట్టుగా ప్రజల్ని అనారోగ్య పాలు చేసేట్టుగా ఆలోచన చేస్తున్నావు తప్ప ఈ రోజు మీ కార్యకర్తలకో లేదా మీ దెబ్బేదారులకో ఏది